బ్లౌజ్ అయితే మనము డ్రాయింగ్ చేసుకునేటప్పుడు దీన్ని ఎలా కొలతలు తీసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇది వెనకాలతండి. దీన్ని ఇలాగా మనం ఇలా తిరగేసి ఈ ఖర్చులతో సహా మనం పట్టుకుని ఇదిగో చూడండి, నెక్ ఇది ఉన్నది కదా, నెక్ భాగం ఇది సెంటర్ అండి. ఇది సెంటర్ భాగం నుండి మనం కొలతలు వేసుకోవాలి. చూడండి ఒకసారి. అసలు కొలత ఇక్కడికి ఉందండి. మనం కొంచెం ఒక ఇంచు పెట్టుకుందాం. అలాగే మనం సంఖ్య ఎలా ఎంత తీసుకోవాలన్నది నేను వీడియోలో చెప్తాను. చూడండి ఒకసారి. మన సంఖ్య భాగం షోలర్ ఎంత, సంఖ్య ఎంత, ఎలా తీసుకుంటారండి అని అడుగుతున్నారు. సంఖ్య అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మనం వెనకాల నడుములు చూసుకున్న తర్వాత ఇదిగో మనము ఇక్కడి నుంచి ఇటు సంఖ్య ఎంతో ఇలా పెట్టుకుంటే సంఖ్య ఎంతో వచ్చేస్తుందండి. మనం ప్రత్యేకంగా తీసుకో అవసరం లేదు. నెక్స్ట్ ఇదిగో చూడండి, వెనకాలది పొడవు చూడండి. ఖర్చుల కాడికి మనం ఇక్కడికే ఖర్చు భాగం ఎంతవరకు ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా నడుము వచ్చిన దానికంటే ఒక ఇంచు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉందో మనం కొలతలు వేసుకుందాము. పొడవ అయితే వెనకాల పొడవ అయితే 15 అంగుళాలు వచ్చిందండి. లూజ్ అయితే ఖర్చులతో సహా 10 వచ్చిందండి. ఇదిగో షోలర్, ఎప్పుడు షోలర్ తీసుకుందాం. మన బాడీ లూజ్ని బట్టి మన షోలర్ ఎంత అన్నది మనకు అర్థమైపోతుంది. చూడండి, నేనైతే షోలర్ అయితే 530 పెడుతున్నాను. అలాగే సంఖ్య కూడా 5.5. చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మనము ప్రత్యేకంగా అంత పెట్టాలి ఇంత పెట్టాలని అవసరం లేదు. ఇది చూడండి ఒకసారి. అలాగే భుజం ఎంత అన్నది నేను ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మనం ఇక్కడ షోలర్ ఉంది కదా, ఎంత ఉందో చూడండి. దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉందండి. 3 ఉంటే 3 పెట్టేసుకోవాలి. మనం 3 పెట్టేసుకుంటే ఉన్నది వెనకాలది నడమండి, వెనకాల మెడ. ఇక్కడ కూడా మనం ఇదిగోండి, ఇదండి బ్యాక్ పార్ట్. నేనైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి, మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. మనం ఏమీ కష్టపడవలసిన లేదు. చాలా సింపుల్గా నేను ఇప్పుడు చెప్పిన కటింగు చాలా సింపుల్గా ఎలాంటి వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాం. ఇది కింద పీస్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎర్రగా మనం జరుపుకుని ఎర్రగా జరుపుకుందామండి. 3 బ్లౌజులు ఒకళ్ళే, అందుకోసమని ఒకదాని మీద ఒకటే వేసి నేను ఈజీగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ సమానంగా సెట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. లేదంటే ఒకటి ఎగుడు ఒకటి దిగుడు వచ్చిందంటే బాగోదండి. చూడండి, హ్యాండ్స్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇది హ్యాండ్ ఆది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, బుట్ట చేతులు. మనం దీని అంతా పొడవ చూసుకుని దీని మీద కొంచెం తగ్గించి పెట్టమన్నారు. ఇదైతే 9 అంగుళాలు ఉందండి. మనం అయితే 8 అంగుళాలు పెట్టుకుందాం, ఎందుకంటే తగ్గించమన్నారు కాబట్టి. చాలా ఈజీగా మనము షేప్ గీయచ్చండి. అంతకే కష్టం అనిపిస్తే కనుక ఇక్కడ మనం
2 అంగుళాలు గ్యాప్ పెట్టుకుని మనం ఇలా యాడ్ చేసుకుని ఇలా గీసుకున్నా ఈజీగానే మనకి వస్తుందండి. చూడండి, హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా మనం ఇప్పుడే సెంటర్ పాయింట్ నాటు పెట్టుకోవాలి. కూడా ఫోల్డింగ్ అండి. మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ రావాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఎలా అయితే వేస్తున్నాను. అలా అయితే అతుకులు పడేలా ఉంది కాబట్టి నేను ఈ వైపు తిప్పుకున్నానండి. చూడండి, మనకి ఎంత అనుకూలంగా ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. చూడాలండి, మనము ఇది మూడు భాగాల కింద మనం కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనకి ఎటు వేసుకుంటే మనకు అతుకులు పడతలేదు అన్నది మనం ముందు ప్లాన్ చేసుకోవాలండి. ప్లాన్ చేసుకుంటే మనకి ఎలాంటి ముక్క అయినా ఎంత సరిపడిన ముక్క అయినా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ పక్కకి వేస్తే అసలు అతికే రావట్లేదు. చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ఈ పక్కకి వేసుకున్న అతుకొస్తుంది, ఈ పక్కకి వేసుకున్న అతుకొస్తుంది, ఈ పక్కకి వేసుకుంటే అతుకు రావట్లేదు. కాబట్టి మనం ఈ పక్కకి వేసుకుని మనం కట్ చేసుకుందామండి. ఫ్రంట్ మెడ ఎంత ఉందో మనం చూసుకుందాం. ఫ్రంట్ మెడ అయితే మన ఖర్చుతో సహా 8 వచ్చిందండి. 8 వచ్చిందంటే మనం ఇటు 6 పెట్టుకుంటే సరిపోతుందండి. ఏంటంటే మనం ఇలాగా షేపు ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈజీగా సరిపోతుంది అనమాట. చూడండి, ఎంత తెలియని వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. చూడండి, మనం ఇప్పుడు మళ్ళా మనం ఇది కరెక్టా కాదా అన్నది మనం ఇప్పుడే మనం కొలుసుకుంటే చూడండి, అది కరెక్ట్గా 8 వచ్చేసిందండి. 8:30 వచ్చిందండి. మనం చక్కగా మన ఖర్చులతో సహా మనకి పోయేసరికి కరెక్ట్గా మనకి ఫ్రంట్ మెడ దీనిలాగానే సేమ్ చూడండి సేమ్ వచ్చేస్తుంది అనమాట. అది చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి. కరెక్ట్గా మనం 6 మనం కొలుసుకుంటే 8 వచ్చింది కదండి ఫ్రంట్ మెడ. మనం ఇక్కడ మనం ఈ డౌన్ వచ్చి మనం 6 పెట్టుకుంటే ఈజీగా సరిపోతుందండి. ఈ 6 పెట్టుకుంటే 8 వస్తుందండి కంపల్సరీ. ఓకేనండి, మరి చూడండి నెక్స్ట్ నేను ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను దీన్ని కూడా. పెట్టుకుంటే ఈజీగా సరిపోద్దండి షేప్కి. చూడండి, మనం అలాగే ఇక్కడ కూడా మనకి నేనైతే అమలుగా కన్నా వేసేస్తాను, నాట్ అయి పెట్టేస్తాను. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి 5 పెట్టాను. పెట్టున్నాను. మనం ఇప్పుడే డాట్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. నేను సంకలోత అయితే ఇప్పుడే తీసేస్తున్నాను. చూడండి ఒకసారి. అది అలాగే ఇవి కూడా మనకి ఇది మొత్తం ఎంత ఉందో ఒకసారి కొలుస్తాను. చూడండి 5.5 ఉందండి. 5.5 ఉంది. మనము ఇటు నుండి ఇటు 3 పెట్టుకుందామండి. సెంటర్ పాయింట్ అయితే పెట్టుకోకూడదు. చాలామంది సెంటర్ పాయింట్ పెడతారండి, కాదండి సెంటర్ పాయింట్ అయితే పెట్టుకోకూడదు. మళ్ళీ ఇటు నుండి ఇటు మనకి
క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదండి. అలాగే ఇప్పుడు మనకి ఇంకా కావాల్సింది ఏంటంటేనండి క్రాస్ బెల్ట్లు కావాలి. హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఉందండి, ఒక అమ్మాయి బిందుప్రియ అని మా ఫ్రెండ్ అండి. తనైతే చాలామంది చెప్పిన క్లాసులు అయితే యూట్యూబ్లో చూస్తుందంట. ఏమీ అర్థం అవ్వట్లేదు, నాకు స్పెషల్గా ఒక వీడియో చేసి పంపించమందండి. దానికోసం నేను అయితే వీడియో చేస్తున్నాను. ఇది ఫుల్ వీడియో చేస్తున్నానండి నేను తన కోసం అంటూ. ఒకే వీడియో ఫుల్ వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు, నువ్వు చెప్పు అని అనేసి అడిగిందండి మా ఫ్రెండు. చూడండి అయితే బ్యాక్ వర్క్స్, ఇగో ఫ్రంట్ హ్యాండ్స్, ఇగో క్రాస్ బెల్ట్ అండి. ఇంక దేనికన్నా కావాలితే ముక్కలు మనం ఇందులో తీసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్లో అయితే కట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ నేనైతే భోజనాలు ఇప్పుడు ఇవి కూడా కట్ చేయాలండి. సరేనండి, నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ మీతో నేను మాట్లాడతానండి. ఓకేనండి, మరి ఇంతటితో మన బ్లౌజ్ అయితే కటింగ్ కంప్లీట్ అయింది. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. ఓకే, బాయ్. మీ దుర్గా భవాని.